మేషరాశి వాళ్ళు ఈ నెల ఏ పరిహారం చేసుకోవాలి? ముందు మేషరాశి జాతకులకు గురువు ధనస్థానంలో ఉన్నాడు. సరే, ఈ గురువు శని ఇవన్నీ కూడా మనకు కామన్, సంవత్సరానికి 2 ఏళ్లకు మారుతుంటారు. కానీ గోచార ఫలితం పంచగ్రహ యోగము అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అయితే మేషరాశికి అనుకున్న పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. అధికమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, చేతిలో డబ్బు నిలబడకపోవడం. అయితే చదువుకునే వాళ్ళకు బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఆరోగ్యం కూడా గత నెల కన్నా ఈ నెల పర్వాలేదు. జూలై నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం కూడా పర్వాలేదు. ఈ చదువుకునే వాళ్ళకు ఈ నెల ఇబ్బంది ఏం లేదు. ఆర్థికంగా కూడా రావాల్సిన డబ్బు వచ్చినా కూడా చేతిలో డబ్బు నిలబడదు. అలాగే కొన్ని పనులు పెండింగ్ పడతాయి. వైవాహిక సమస్యలు అంటే ఈ నెలలో భార్యతో భర్తకు, భర్తతో భార్యకు చిన్న చిన్న విషయాలకు గొడవలు వస్తాయి. మేషరాశి వారు ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేసుకోండి. తప్పకుండా వీటన్నిటిని అంటే ఈ దోషాలలో నుంచి, ఈ గ్రహ పీడల్లోంచి వాటిని అధిగమించి ప్రశాంతంగా ఉంటారు. గ్రహ దోషాలు తగ్గుతాయి. మేషరాశి వారు జూలై 9వ తారీఖు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో 1 కేజీ నువ్వుల నూనె లేదా దీపము నూనె దానం చేయాలి. తద్వారా గ్రహశాంతి జరుగుతుంది. దత్తార్పణమస్తు. అదృష్టం ఐశ్వర్యం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.